నమస్తే. మీ పేరండి? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? మీ కొబ్బరికాయ వ్యాపారం. కొబ్బరికాయల వ్యాపారం చేస్తుంటారు. ఎట్లుందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 6 నెలలు అవుతుంది కదా, ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉంది. కానీ మొన్నటిదాకా 3 నెలలు ఇసుక లేక చాలామంది చాలా ఇబ్బంది పడ్డారు. వర్కర్లు కూడా కొద్దిగా ఇబ్బంది అనిపించింది. ఇప్పుడే కొద్దిగా లైన్లో పడ్డారు. పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడైతే పర్లేదంట. పర్వాలేదు. అంటే ఈయన చెప్పిన 6 గ్యారెంటీల ముచ్చట ఏమైంది? గ్యారెంటీ అంటే ఇప్పుడు మన జగన్ గారు బాగా అప్పులు ముంచేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కోలుకోవాలకి ఏ ప్రభుత్వం వచ్చినా కొత్త లైన్లో పడాలంటే కొద్దిగా టైం పడుతుంది కదండి. అందువల్ల టైం పడుతుంది. ఇక్కడ నుంచి పర్వాలేదు, బాగానే లైన్లోకి వస్తుందని అనుకుంటున్నాం. అంటే జగన్ గారు ఉన్నప్పుడు ఎట్లుంది, ఈయన వచ్చిన తర్వాత ఎట్లుంటుంది? జగన్ గారు అప్పులు చేసి ఇచ్చేసేవారు. జనాలకి ఆ పథకాలు బాగానే ఉండేది. ఇప్పుడు సడన్గా ఆపేసి మనం ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అది చెప్పినవి కొద్దిగా అమలు చేస్తున్నారు, కానీ అండి కొద్దిగా లేట్ అవుతుంది. అది లేట్ అవ్వచ్చు కానీ జరుగుతుంది. అమరావతి పేరుతో పబ్లిక్ ని మోసం చేస్తున్నారు అనేసి అంటున్నారు కదా జనాల్ని. ఎవరు? చంద్రబాబు నాయుడు గారా? అదేమో లేదు, అది ఈయన ఉంటే చేస్తాడు. ఇప్పుడు ఐటీ అయినా ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ తీసుకొచ్చారా మనకి? ఇక్కడ అయితే ఆంధ్రప్రదేశ్కి అయితే ఏమీ లేదు. ఇప్పుడు తెలంగాణ మీద మన ఆంధ్రప్రదేశే నష్టపోయింది ఎక్కువ. ఇప్పుడు కూడా జాబులు లేక చాలామంది ఇబ్బంది పడి వర్కర్స్ కూడా మొన్నటి దాకా చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అయితే కొద్దిగా లైన్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏది వచ్చినా గమ్మున లైన్ అవ్వాలంటే కనీసం 1 year 2 years ఖచ్చితంగా టైం పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో డబ్బులు దోచుకుంటున్నారు అంటున్నారు కదా, ఎంతవరకు వాస్తవం? అది కరెక్ట్ కాదు. అదే జగన్మోహన్ రెడ్డికి వెళ్ళింది దోసుకోవాలంటే. ఈయనకైతే అలా ఏం జరగదు. ఓకే. అంటే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్నారు కదా, ఆయన పనితీరు ఎట్లా అనిపిస్తుంది? ఆయన పైన నెంబర్ 1. వర్క్ చేయటంలో అయినా చెప్పింది చేయటం కరెక్ట్గా చేసే వ్యక్తి ఆయన. మరి ఇక మాజీ మంత్రులు ఉన్నారు కదా వైసీపీ వాళ్ళు ఎందుకని ఎవరేం మాట్లాడట్లేదు? కొడాలి నాని ఏముంది, ఇప్పుడు మాట్లాడితే ఆడ కేసులన్నీ పక్కలో బయట పెడతారని భయం. అందుకని ఎవరో దానికి ఎదురుగా స్పందించట్లేదు. ఈ రోజా గారు కూడా అదే రోజా గారు కూడా వస్తాయి, ఒకటి బయటకు వస్తాయి. ఇప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు, తీరు, పద్ధతి జనం గ్రహిస్తూ ఉంటారు కదా. దానివల్ల మీకు ఖచ్చితంగా అంబటి రాంబాబు గారు కూడా బయటకు వస్తున్నట్లేరు. ఎక్కడ వస్తారు? రారు. వచ్చే పొజిషన్ లేదు కదా స్వామి. ఖచ్చితంగా వాళ్ళకి ఉంటుంది, కానీ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా కనుక ఇలుక్కుంటే వాళ్ళకే ప్రమాదం అని నోరు మూసుకుని ఊరుకుంటున్నారు. ఇప్పటి వరకైతే ఎట్లుందంట? ఇప్పుడు వరకే